ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 5. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. ఒకప్పుడు ప్రవక్తలు యాజకులు మాత్రమే దేవుని స్వరము వినగలిగేవారు. ఇతరులు ఎవరైనాను దేవుని చిత్తమును తెలుసుకొన గోరిన ఎడల ప్రవక్త యొద్దకు గాని ప్రధాన యాజకుని యొద్దకు గాని వెళ్ళవలసి ఉండెను. ప్రతి మానవుడు దేవుని స్వరమును వినుటకు సాధ్యమగునట్లు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. ఈ కారణం వలననే యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ ప్రారంభ దశలోనే ఆయనపై పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. ఆకాశము నుండి దేవుని స్వరము వినబడెను. మార్కు సువార్త 8వ అధ్యాయం 31, 9వ అధ్యాయం 31 చూడుము. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడక మునిపే తన మరణమును గూర్చి ఆయన ప్రకటించెను. తన మరణ భూస్థాపన పునరుత్థానములకు సూచనగా ఆయన బాప్తిస్మమునందు సాక్ష్యమిచ్చెను. అప్పుడు ఆకాశం తెరవబడి దేవుని స్వరము వినబడెను. మనము కూడా మన పాప క్షమాపణను నిశ్చయము చేసుకొని ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములలో బాప్తిస్మమునందు ఐక్యపరచుకున్నప్పుడు ప్రతిదినము ఆకాశము తెరవబడుటను చూచెదము. దేవుని దయ, కృప, శక్తి పొందెదము. మనలను నడిపించుటకు, సహాయపడుటకు, బోధించుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును. అప్పుడు ఆత్మీయమైన గూఢమగు సంగతులు మనకు విశదీకరించబడును. వీటిని సాధారణమైన జ్ఞానముతో మనం అర్థం చేసుకొనలేము. మీ అవసరతకు తగినట్లు మీరు కూడా అనుదినము ఆయన స్వరమును వినవచ్చును. దేవుడు మీతో ఏమి మాట్లాడనై ఉన్నాడో, మిమ్ములనేమి చేయమనుచున్నాడో పరిశుద్ధాత్మని స్వరము ద్వారా మీరు తెలుసుకొనవచ్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.